ఇన్నాళ్ళు ఇక్కడికి వచ్చిన ఈ బానిసలందరూ జంతువుల్ని ఉచ్చు బిగించినట్టు బిగించి బంధించి ఇక్కడ బలిచ్చేవాళ్ళు. కానీ ఈ రోజు నీ అంతటి నువ్వే ఈ రాక్షసుల కోటలో అడుగు పెట్టావు. రాక్షసులు? నా కంటికి వీళ్ళంతా దేవుళ్ళు దేవతల్లా కనపడుతున్నారు. ఈ నరరూప రాక్షసులు, నరమాంస భక్షకులు నీకు దేవతలా? అవును, దేవతలే. నువ్వు రాక్షసుడివి. మనిషిని కాపాడడానికి పుట్టిన ఈ ధన్వంతరి వంశానికి చెందిన వాళ్ళని నీ బానిసలుగా మార్చేసి మనిషి ప్రాణాలతో ఆడుకుంటున్నావు. తరతరాలుగా మా వంశానికి బానిసలుగా ఉంటున్న జనం వీరు. ఇక్కడ నీ మాయ మాటలు ఎవ్వరూ నమ్మరు. నేను ఎవరిని మార్చడానికి ఇక్కడికి రాలేదు. వాళ్ళ బాధ్యతని గుర్తు చేయడానికి వచ్చాను. వాళ్ళ శక్తిని గ్రహించేలా చేయడానికి వచ్చాను. నాకు కట్టుబడి ఉండడమే వారి శక్తి. నాకు బానిసలుగా పడి ఉండడమే వారి బాధ్యత. నేను తినగా మిగిలే ఎంగిలి మెతుకుల్ని తినే కాకులు వీళ్ళు. కాకులా? వీళ్ళ జీవితానికి చిల్లి గవ్వంత విలువ కూడా లేదా? ఛే! మీ వంశానికి చెందిన వాళ్ళకి అపారమైన ఆయుర్వేద జ్ఞానం ఉండి కూడా ఒక చెద పురుగులాగా వాళ్ళు ఇక్కడే పడి బతికారు. మీరు ఇక్కడే బతుకుతున్నారు. మీ తర్వాత మీ పిల్లలు మనవలు కూడా ఇక్కడే బతకాలా? నేను నా కోసం పిలవట్లేదు. ఈ ప్రపంచంలో కోట్లాది మంది ఎన్నో రోగాలు వచ్చి కష్టాలు అనుభవించి చస్తున్నారు. రండి, వాళ్ళని కాపాడండి. అదే మీ ధర్మం. ఇన్ని సంవత్సరాలుగా వాడిని నమ్మారు. ఈ ఒక్కసారికి నన్ను నమ్మిరండి. నా ప్రాణం పోయినా సరే మీకండగా నేను ఎప్పుడు ఉంటాను. అవును బే, ఇన్నాళ్ళు మన చేత సేవలు చేయించుకుని మనం ముట్టుకుంటేనే మైలని అంటున్నారు. కానీ ఈ పెద్ద మనిషి మనల్ని మనుషులుగా కాకుండా దేవుళ్ళుగా చూస్తున్నారు. ఇవన్నీ నమ్మండి బే, నమ్మండి బే. నా కాలు కింద పడుండే కుక్కవి నువ్వు ఇంకొకటి రాగానే వాడి పక్కన నిలబడి తోక జాడిస్తున్నావా? ఏయ్ పరదేశి, నువ్వు వచ్చి చెప్పినంత మాత్రాన వీళ్ళందరూ నీ వెనక వచ్చేస్తారని అనుకుంటున్నావా? రారు. వీళ్ళెవ్వరూ నీ వెనక రారు. ఏయ్ ముసల్దానా, ఇంకా ఆపుతారా? ఆపు. ఇన్నేళ్లుగా కాకుల్లాగా మీ ఎగిరితిని బతికాం మేము. చివరికి మేము దేవుళ్ళం అనిపించుకుంటామేమో తెలియదు. చచ్చే ముందు మనుషులు అనిపించుకుంటే చాలు. ఎవ్వరు వస్తారో రారో, నేను మాత్రం మీతో పాటు వస్తాను. నడవండి. నేను వస్తాను. నేను వస్తాను.